ప్రభునాన్న మీ అందరికీ శాలం. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనము, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. సహోదరి సోదరులారా, మన నిజ జీవితంలో చూసినట్లయితే చాలామంది ఎదుటి వారిని క్షమించకుండా ఉంటారు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. మనము ప్రతి ఒక్కరిని క్షమించేవారిగా ఉన్నట్లయితేనే మనం పరలోకమందున్న తండ్రి మన చేసిన అపరాధములు క్షమిస్తారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మనల్ని క్షమించాలని మనం కోరుకునేవారుగా ఉంటాం, కానీ ఎదుటివారిని మనం క్షమించేవారుగా ఉండట్లేదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలామందిని మనం చూసినట్లయితే అన్నను క్షమించలేరు, అక్కను క్షమించలేరు, చెల్లెలను క్షమించలేరు, స్నేహితులను క్షమించలేరు. ప్రియ సహోదరి సోదరులారా, మనం ఎదుట వారిని క్షమించినప్పుడే దేవుడు మన అపరాధములను క్షమిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది మనలను మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో బాధ పెడుతూ ఉంటారు. అటువంటి వారిని కూడా మనం క్షమించాలి. మన పట్ల అపరాధములు చేసిన వారిని మనం క్షమించినప్పుడే దేవుడు మన అపరాధములు క్షమిస్తాడని ఈరోజు దేవుడు వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థనతో ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, రోజు వాక్యం తండ్రి మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా, ఎదుటివారి అపరాధాలను నాయన తండ్రి, అయ్యా మేము మనస్ఫూర్తిగా నాయన క్షమించినప్పుడు నాయన తండ్రి, అయ్యా నీవు మా అపరాధములు క్షమిస్తావని నాయన తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేమందరూ నాయన అయ్యా ప్రతి ఒక్కరిని క్షమిస్తూ నాయన తండ్రి, అయ్యా మేము చేసిన అపరాధములకు కూడా క్షమాపణ పొందుకునే మహాకృపను నాయన తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సంస్థ తండ్రి దేవా నీ చిత్త ప్రకారం వేసి ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో నాయన జరిగించి నడిపించి బలపరచమని, నీవెల్లప్పుడు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన బంగారు పాదాలకి నేను తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ శాలం.